వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే గాంధీ భవన్లో అయితే ఉన్నాం. మనతోనైతే సిద్దిపేట లీడర్ శ్రీనివాస్ అన్న ముదిరాజ్ అయితే ఉన్నాడు. అన్న నమస్తే అన్న. అన్న ఎట్లా అన్న మీ కాడ అయితే సిద్దిపేట అంటూ ఉన్నారు, మీ కాడ ఇప్పుడు హరీష్ రావు అయితే ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ విధంగా ఉంది పరిపాలన, ఏ విధంగా ఉంది? పరిపాలన పూర్తిగా అంటే ఎమ్మెల్యే హరీష్ రావు, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు చాలా అధ్వాన్నంగా ఉంది. సిద్దిపేటను బాగా డెవలప్మెంట్ చేసినా, ఇంత డెవలప్మెంట్ చేసినా అన్నాడు కానీ సిద్దిపేట ఏ మాత్రం డెవలప్మెంట్ కాలేదు. ఎందుకంటే అది ఏది డ్రైనేజీ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇప్పటికీ కూడా ఓపెనే ఉంటుంది. ఎన్నో ఒక కొద్ది జాగాలలో మాత్రం అండర్ గ్రౌండ్ చేసిరు కానీ ఇప్పటికీ కూడా ఓపెనే ఉంటుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈగలు, దోమలు అవన్నీ చాలా ఘోరంగా ఉంటుంది సిద్దిపేటను చూస్తే. ఒక చెప్పుకోవడానికి బయట చెప్పుకోవడానికి మాత్రమే సిద్దిపేట బాగా డెవలప్ అయిందని చెప్తారు కానీ అంతకుముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సిద్దిపేట ఏదో డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. ఒకటి కోమటి చెరువు దగ్గర తీసుకొని కోట్ల రూపాయలని చెప్పి పెట్టేసి దాన్ని ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా చేసిండు. ఆ తర్వాత రోడ్లు చేసినానన్నాడు. ఆ రోడ్లు కూడా ఏం బాగలేవు, అసలు ఏం లేదు, మొత్తం పోతున్నాయి అవి. ఆ సేమ్ సిద్దిపేట డెవలప్మెంట్ అంటే ఏంది అంటే ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత నిజమో సిద్దిపేట డెవలప్మెంట్ కూడా అంతే నిజం. అది అయితే ఇంకొకటి అక్కడ వచ్చేసి ఏంది అని అంటే సిద్దిపేట టోటల్ తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట ఎలక్షన్కి వచ్చేసరికి మాత్రం సిద్దిపేట డిఫరెంట్ ఉంటుంది. ఎందుకోసం అని అంటే వాళ్ళు సిద్దిపేటలో ఉన్నటువంటి ఎవరిని కూడా నెగలనివ్వరు. సిద్దిపేటలో ఎవరైనా కంటెస్ట్ చేస్తారు అని అంటే వాళ్ళను ప్రలోభాలకు గురి చేయడమా, లేకపోతే కేసులు పెట్టడమా, లేకపోతే బెదిరించడాలా, ఇట్లాంటివి చేసేసి వాళ్ళు గెలుపొందడానికి అన్ని రకాలుగా దొంగోట్లు వేయించుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడని పరిస్థితి ఉన్నది. కాబట్టి సిద్దిపేటని ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కాపాడాలా. సిద్దిపేట ఇప్పుడు అక్కడ చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ కూడా ఉన్నది. అదే మన ఎక్స్ ముఖ్యమంత్రి తర్వాత వచ్చేసి దుబ్బాక ఉన్నది. ఈ రెండు ప్లస్ పక్కన సిరిసిల్ల, ఈ 4 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో చాలా అధ్వానంగా దారుణంగా ఉన్నాయి. అందులో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవడానికే అన్ని రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి ఈ నలుగురు వ్యక్తులను వాళ్ళ చీడపీడ విరగనాడాలి అని అంటే, విడగొట్టాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మేముండి ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. సిద్దిపేట నుంచి వెళ్ళి గాంధీ భవన్ వరకు కానీ ఎక్కడ కూడా ఎన్ని రకాలుగా కష్టాలకు నష్టాలకు గురి చేసినా కూడా వాళ్ళకి మేము తలొగ్గలేదు, లొంగలేదు. ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి తోడున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎంబడున్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం మీరే అన్నారు కదా, అదేదైతే కాంగ్రెస్ అన్ని లేనిపోని మాటలు చెప్పేసి ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఇప్పుడు మేము పోతాం కాళేశ్వరంకి వివరణ ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు దొంగే ఇంకొకరు దొంగ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకోసం అనంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఫ్రాడ్ జరిగిన వాస్తవం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు, సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళ 2 గవర్నమెంట్లు ఉన్నప్పుడు అటు బీజేపీ టు బీఆర్ఎస్ ఈ 2 గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వండి, దానికి ఇవ్వండి అని చెప్తున్నారు. సిబిఐ మీద వాళ్ళ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత ఎవడు దొంగ ఎవడు మంచివాడు అనేది నిర్ణయం జరుగుతుంది. ఇంకొకటి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పగిలింది, ఫెయిల్యూర్ ప్రాజెక్టు. దాని నుంచి వెళ్ళి మాకు వాటర్ లేవు. వాస్తవానికి మా సిద్దిపేట ప్రాపర్, మా పక్కనే విలేజ్లు, మాకు వాటర్ లేవు. సిద్దిపేటకు నీళ్లు తీసుకురావాలనేది లేదా చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ప్రాణహిత చేవెళ్ళ అని పేరు పెట్టారు. కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంది అని అంటే డిజైన్ మార్చేసి 1,00,000 కోట్ల రూపాయలకు పెంచి దాన్ని మొత్తం డబ్బులు దోసేసిర్రు, డూప్లికేట్ ప్రాజెక్టు కట్టిర్రు. ఎప్పుడు ఉంటుంది అది? ఇవాళ రిపేర్ చేయమని అంటున్నారు. పగిలింది, అవునాయా పగులుతుంది. కేసీఆర్ మాట్లాడతాడు పెద్దగా, మేము దొంగతనం చేసినాం అయితే ఏంది ఇప్పుడు అనే రేంజ్లో మాట్లాడుతున్నాడు. చాలా తప్పు. దొంగతనం చేసినాము అని అంటే నువ్వు చేసేదంటే దేంట్లో నువ్వు చేస్తే సరిదిద్దుకుంటే సరిపోతుందేమో. కానీ ఇంత ప్రెజర్ ఉండే వాటర్ ప్రాజెక్టు, అంత వెయిట్ ఉన్నటువంటి వాటర్ ప్రాజెక్టు, 100 సంవత్సరాలు మన్నగలిగేటువంటి వాటర్ ప్రాజెక్టు 3 ఏళ్లకే పగిలిపోయింది అని అంటే దాని ఉద్దేశం ఏంది? ఎక్కడ ఉంటుంది అది రిపేర్ చేస్తే? ఇప్పుడు రిపేర్ చేసి మళ్ళీ నీళ్లు నింపామనుకోండి, ఒకవేళ మళ్ళీ పగిలిపోతే కిందున్న ఊర్లు, గ్రామాలు, జనాలు ఎంతమంది చనిపోతారు, ఎంత నష్టం జరుగుతుంది? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? రాష్ట్రానికి 2 దఫాల ముఖ్యమంత్రి చేసిండు. ఇంత పార్టీకి ఒక ప్రెసిడెంటు, ఇంత అయినాక కూడా ఆయనకు ఇంకిత జ్ఞానం లేదు. ఆయన తొత్తులు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, ఇంకా వాళ్ళైతే మరీ అధ్వానం. ఏడ దొరుకుతాడా, ఎంత దొరుకుతా అంత దోసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. కవితమ్మ ఈరోజు అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తలేవని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైరని చెప్పి చెప్తా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, సింహం సింగిల్గానే వస్తుంది. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం వచ్చిన తర్వాత టోల్గేట్ల దగ్గర మమ్మల్ని నిలబెట్టి పైసలు వసూలు చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అని అంటే వాళ్ళు టోల్గేట్ దగ్గర డబ్బులు కూడా అడగట్లేదు. ఎందుకోసం అనంటే ప్రజలల్లో గ్రాఫ్ పెరిగింది, ప్రజలల్లో రేవంత్ రెడ్డి అన్న మీద నమ్మకం పెరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వల్ల కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయగలిగింది.
తను వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకు నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 సంవత్సరాల పాలన అతి జాగ్రత్తగా పాలిస్తాడు అని చెప్పేసి మా యొక్క నమ్మకం. అదే మాదిరిగా దానికి ఎగ్జాంపుల్ ఏంది అని అంటే 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలలో 2 కొద్ది రోజులలోనే అమలు చేశాం. ఆ తర్వాత ఈరోజు ఇంకా 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. రేపు ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తాం. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే 6 గ్యారంటీలను అమలు చేసి చూపించే సత్తా ఉన్నటువంటి పార్టీ, సత్తా ఉన్నటువంటి లీడర్ రేవంత్ రెడ్డి, సత్తా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా.